ముదిరాజుల యొక్క ఐక్యత కోసం ఇలాంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహించినా అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ యొక్క సభలో పాల్గొని చైతన్యపరిచే విధంగా మనకున్నటువంటి హక్కులకు మనము ఏ హక్కుల కోసం అయితే మనం పోరాడుతున్నామో ఆ హక్కుల కోసం మనమందరం కూడా ఒకే తాటిపైన ఒకే మాటపైన ఉండాలని ఒక నినాదంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒకే ఒక ఎజెండా ఏంటంటే సబ్బండ జాతులు ఏకం కావాలని అంటే మన కులంలో మనమందరం కూడా ఏకతాటిపైకి నిల్చోవాలి. అన్ని సంఘాలు కూడా ఒకే తాటిపైకి రావాలి. ఒకే మాట ఒకే ఎజెండా తోటి మనమందరం పనిచేసుకోగలిగితే ముదిరాజులకు మంచి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఎన్నో రోజులుగా నలుగుతున్నటువంటి బీసీ-డి నుంచి ఏకి మార్చాలన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉండేనో అది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి రివర్ట్ బ్యాక్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 100 రోజుల లోపల మేము ఆ జీవోఎంఎస్ నెంబర్ 15ని యథావిధిగా మేము అమలు పరుస్తామన్నారు. సంవత్సరంన్నర అయినప్పటికీ ఇంకా అది అమలుకు నోచుకోలేదు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అందరికీ కూడా ఈ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. మరోసారి మెయిన్ లీడర్స్ అందరితోటి కోర్ టీమ్ కంక్లూడ్ చేసుకొని ఆ టీం తోటి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి ఆ యొక్క విన్నతి పత్రం ఇచ్చి తర్వాత మా యొక్క భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క మీటింగ్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మెపా వారి ఆధ్వర్యంలో వెంకటాపూర్లో నిర్వహిస్తున్నటువంటి సభలో కూడా మేమందరం కూడా పాల్పంచుకొని మన ముదిరాజుల యొక్క ఐక్యత కోసం మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేసే భాగంలోని ఆ యొక్క సభను విజయవంతం చేసుకోవాలనే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి మేమందరం కూడా ఒకే వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని మేము భావించి వచ్చినాము. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమందరము ఒకే మాట ఒకే బాట అనే నినాదంతో మనం పనిచేద్దామని నిర్ణయించుకోవడం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఇప్పుడు ఒక 2-3 గంటల్లో మేము ఆ యొక్క వేదిక పైకి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ.